హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. బీసీ రిజర్వేషన్లు పరిరక్షణ ధ్యేయంగా నేడు సంపూర్ణ తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అడగనున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొలిసారిగా సైంటిఫిక్గా తెలంగాణలో కులగణన నిర్వహించాలని చెప్పారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చూపినట్లు తెలిపారు. చట్టసభల్లో ఏకగ్రీవంగా ప్రవేశపెట్టామని గవర్నర్ రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. అయితే తాము పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోకుండా అడ్డుకట్ట వేసి కాలయాపన చేస్తుందని, రాష్ట్రంలో బీసీ సంఘాలు అడ్డుపడుతుందని ఆరోపించారు. ఈ నెల 18న అనగా శనివారం రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్కు నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే బీసీ సంఘాలు రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈ నెల 23 జరగనున్న కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా 400 కోట్ల బోనస్ను ప్రకటించినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. జీవో ద్వారా కాకుండా రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేసి రిజర్వేషన్ కల్పించాలి బాధ్యత కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైకోర్టు లాగానే సుప్రీంకోర్టు కూడా కేసులను కొట్టివేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉందని ప్రకటించారు. తాను చెప్పిన విధంగా జరుగుతుందనే చెప్పారు. కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ను అమలుపరచాలని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తలపెట్టిన బీసీ బంద్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 42% కోటా కోసం రేపు జరగనున్న బంద్కు బీసీ సంఘ నేతలు నేడు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు సహకరిస్తాయని తెలిపాయి. ఈ బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ మంత్రుల నుంచి అందరూ బంద్లో పాల్గొనాలని ప్రకటించారు. ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ 35 బీసీ సంఘాలు, 136 కుల సంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. దాడులు చేయకోకుండా, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ కావాలనే బీసీల జీవితాలతో నాటకాలు ఆడుతుందని బీసీ నేతలు చెబుతున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ బంద్కు మద్దతుగా ఆయన దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుంచి ముసారం చౌరస్తా వరకు నిన్న పాదయాత్ర చేశారు. బీసీ హక్కుల కోసం బీసీ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంద్కు సంపూర్ణ మద్దతు కోరి బీసీ సంఘాలు శుక్రవారం నాడు కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో నిర్వహించిన కీలక సమావేశంలో ఐక్య కార్యాచరణ ప్రతినిధులు బంద్ విజయవంతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, 42% రిజర్వేషన్లను చట్టబద్ధత అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించినది కాదు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరుగుతున్న పోరాటం అని ప్రకటించారు. ఈ బీసీ సంఘాల బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఢిల్లీ దాకా తీసుకెళ్లే బీసీ రిజర్వేషన్లను సాధిస్తామన్నారు. పార్లమెంట్లో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనని తమ మద్దతును ప్రకటించారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో అక్టోబర్ 18న తేదీన జరిగే బీసీ సంఘాల బంద్కు బీసీ బంద్కు కవిత కూడా మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో బీసీల బంద్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు.
అయితే కృష్ణయ్య లేఖపై స్పందించి కవిత బీసీ బంద్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ విధంగా ఈరోజు అనగా శనివారం నాడు ఉదయం నుంచి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మరియు కార్యాలయాలు అన్నీ కూడా మూతబడనున్నాయి. కృష్ణయ్య కేవలం ఈ బంద్ ఒక ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి సంబంధించినది కాదు, అందరికీ సంబంధించింది. కాబట్టి అందరూ సామాజిక న్యాయంతో పోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.